వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకొని తినేస్తారండి ఈ ఎగ్ ప్లాంట్ ఫ్రైని. ఘాటుగా ఉండే మసాలాలు ఏమీ వాడకుండా కేవలం బేసిక్ మసాలాలతోనే ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ ప్లాంట్ ఫ్రై కేవలం 15 నిమిషాల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్‌డబ్ల్యూడీ వ్లాగ్స్ లైఫ్ వితౌట్ డయాబెటిస్. ముందుగా ఈ ఫ్రైకి కావాల్సిన మసాలా పౌడర్ ఎలా చేయాలో చూద్దాం. 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీరా, ఒక 5-6 కాశ్మీరీ ఎండుమిర్చి. లో ఫ్లేమ్‌లో మాత్రమే ఉంచి ఇవన్నీ నిదానంగా మంచి వాసన వచ్చేంత వరకు వేయించండి. కాశ్మీరీ ఎండుమిర్చి వేయడం వల్ల ఫ్రై కారము ఉండదు, మంచి కలర్ కూడా వస్తది. ఇవన్నీ మంచిగా వేగి చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయండి. దీనిలోకి ఒక 8-10 వెల్లుల్లిపాయ రబ్బలు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక పెద్ద నిమ్మకాయ మొత్తం ఇందులో పిండండి. ఈ మసాలా మొత్తం మెత్తగా గ్రైండ్ అవ్వడానికి కావాల్సినన్ని నీళ్లు వేయండి. ఇంతేనండి ఈ ఫ్రైకి కావాల్సిన సింపుల్ మసాలా. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ఎగ్ ప్లాంట్ తీసుకోండి. అదేనండి పెద్ద వంకాయ. ముందు భాగం, వెనక భాగం ఈ 2 కూడా కట్ చేసేయండి. ఇవి ఫ్రైకి పనిచేయవు. ఇప్పుడు నేను కట్ చేస్తున్న సైజులో వంకాయని ఈ విధంగా రౌండ్‌గా కట్ చేయండి. ఇంతకు మించి సన్నగా వద్దు, ఇంతకు మించి లావుగా వద్దు. ఈ పెద్ద వంకాయ చాలా సెన్సిటివ్ అండి. ఇంతకు మించి సన్నగా కట్ చేస్తే ఫ్రై చేసే టైంలో విరిగిపోతది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్‌ని మొత్తం వంకాయ ముక్కలన్నిటికి పట్టించండి. ఈ మసాలా పేస్ట్‌ని వంకాయ ముక్కలన్నిటికి ముందు భాగంలోనే పట్టించాలి, వెనక భాగంలో కూడా పట్టించాలి. చూసారు కదండీ! ఆ రెడ్డిష్ కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇది కేవలం కాశ్మీరీ ఎండుమిర్చి వల్లే వచ్చింది. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి అడుగు మందంగా ఉండే కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసి కట్ చేసి పక్కన పెట్టుకొని మసాలా పేస్ట్ అప్లై చేసిన వంకాయ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా ఆయిల్‌లో ఈ విధంగా వేయండి. ఇప్పుడు మూత పెట్టి సిమ్‌లో అలా ఒక 5 నిమిషాలు డిస్టర్బ్ చేయకుండా వదిలేయండి. 5 నిమిషాల తర్వాత చాలా జాగ్రత్తగా ఇలాంటి హోల్డర్ ఒకటి తీసుకొని వంకాయ ముక్కలనన్నిటిని ఫ్లిప్ చేయండి. మీరు ఫ్రై చేసే టైంలో ఎక్కడైనా ఆయిల్ తక్కువైంది అనిపిస్తే ఆయిల్‌ని యాడ్ చేయండి. ఎందుకంటే ఇవి ఫ్రై అవ్వడానికి ఆయిల్ బాగానే యూజ్ అవుతది. ఇప్పుడు వంకాయ ముక్కల్ని ఫ్లిప్ చేసిన తర్వాత మూత పెట్టి ఇంకొక 5-7 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే ఉంచి ఫ్రై చేయండి. ఈ స్టేజ్‌లో ఈ ఫ్రై అయిన వంకాయ స్లైసెస్ మీద కొంచెం కొత్తిమీర జల్లండి. కొత్తిమీర జల్లిన తర్వాత ఇంకొక 3 నిమిషాలు మూత పెట్టి డిస్టర్బ్ చేయకుండా అలా వదిలేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ప్లాంట్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లే. మీరు సర్వింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా సర్వ్ చేయండి. ఎందుకంటే ఇవి చాలా సాఫ్ట్‌గా అయిపోతాయి. ఏమాత్రం అజాగ్రత్త వహించినా ఇవి విరిగిపోయే ఛాన్స్ ఉంటది. అంతే అండి. ఈ సింపుల్ మసాలాలతో ఎగ్ ప్లాంట్ ఫ్రై. చూసారు కదా ఏ విధంగా ఉందో? ఒక్కసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎక్సలెంట్‌గా ఉంటది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థాంక్ యూ.